తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ లేని ఒక వింత పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకే ఇంట్లో ఇద్దరు నేతలు, ఒకే రక్తం పంచుకున్న తండ్రి కూతుళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఇద్దరి దారులు వేరయ్యాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయన కూతురు కల్వకుంట్ల కవిత గారికి మధ్య ఇప్పుడు రాజకీయ యుద్ధం మొదలైంది. అసలు కవిత గారు సొంత పార్టీని ఎందుకు పక్కన పెట్టారు? ముఖ్యంగా కవిత గారు సర్వోదయ తెలంగాణ పేరుతో ఆమె కొత్త జెండా ఎందుకు ఎత్తారు? మరి వీటన్నిటి గురించి వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ సొంత తండ్రి కట్టిన పార్టీని కాదని సొంత అన్న కేటీఆర్ గారు నడుపుతున్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కవిత గారు ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఆమె ఏముంటున్నారంటే ఇది కేవలం సిద్ధాంతాల పోరాటం అని చెబుతుంది కవిత గారు. అంటే కేసీఆర్ గారి ఆలోచన విధానానికి తన ఆలోచన విధానానికి పొంతన కుదరడం లేదని ఆమె బహిరంగంగానే చెబుతుంది. అయితే గత 10 ఏళ్ల పాలనలో ఎక్కడో ఏదో లోపం జరిగిందని, ఆ లోపాన్ని సరిదిద్దడానికే నేను వస్తున్నాను అని ఆమె గట్టిగా చెబుతుంది కవిత గారు. అయితే ప్రేక్షకులారా, ఒకటి మనం ఆలోచించాలి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కవిత గారు బతుకమ్మ సాక్షిగా ఊరూర తిరిగారు. తెలంగాణ సంస్కృతిని మరి ప్రపంచానికే చాటారు కవిత గారు. అలాంటి కవిత గారు ఇప్పుడు తెలంగాణ కోసం కొత్త విజన్ ఆవిష్కరించారు. ఏంటంటే సర్వోదయ తెలంగాణ. మరి ఈ సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? అందరి అభివృద్ధి, అందరి క్షేమం, పాత పద్ధతులు వద్దు, కొత్త రక్తం కావాలి, కొత్త ఆలోచన రావాలి అని ఆమె పిలుస్తున్నారట. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏంటంటే బీఆర్ఎస్ కేడర్ ఇప్పుడు డైలమాలో ఉంది. మరి బీఆర్ఎస్ కేడర్ ఇప్పుడు ఒక ఆలోచనలో పడింది. ఏంటంటే మరి కేసీఆర్ గారి వెనక వెళ్ళాలా, లేక కవితమ్మ కొత్త బాటలో నడవాలా అని గులాబీ శ్రేణుల్లో మాత్రం మరి వీరంతా గులాబీ శ్రేణులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ మరోవైపు రాజకీయంగా ఒకసారి ఆలోచిస్తే ఇది కేవలం ఇంటి పోరు కాదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాజకీయ భవిష్యత్తును మార్చే పరిణామం. మరి కేటీఆర్ గారు పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటే, మరి కవిత గారు తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఏంటంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజాపక్షం వహిస్తాను అని మరి కవిత గారు చెప్పకనే చెప్తున్నారు. ఇలా చెప్పడం వెనుక ఉన్న వ్యూహం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎలా ఉండబోతుంది మరి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అన్నమాట. తర్వాత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేదే మరి $1 మిలియన్ ప్రశ్న కవిత గారికి. సరే, ఏదేమైనా చూడండి మిత్రులారా, ముఖ్యంగా పల్లెటూరు నుంచి పట్టణం దాకా అందరూ మాట్లాడుకునేది ఇదే. ఏంటంటే ఒక తండ్రికి కూతురు ఎదురు నిలబడిందా, లేక ఇదంతా రాజకీయ డ్రామానా? ప్రజలు ఏమనుకుంటున్నారు? కవిత గారి కొత్త పార్టీకి క్షేత్ర స్థాయిలో ఆదరణ లభిస్తుందా? అసలు ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పుకు నాంది పలికిందని చెప్పక తప్పదు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా పేరు విశ్వరూపాచారి.